నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ సెగ్మెంట్ కు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రత్యేకతే వేరు. మాజీ మంత్రి కె జానారెడ్డి ఇక్కడి నుంచి వరుసగా 6 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందుతూ వస్తున్నారు. ఇది ఓ రికార్డ్. ఎమ్మెల్యేగా వరుసగా ఎన్నికవడమే కాదు, ఆయన రాష్ట్రంలోనే ఎక్కువసార్లు పనిచేసిన మంత్రి కూడా. తెలుగుదేశం పార్టీ నుంచి 1983 అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన జానారెడ్డి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. అప్పట్నుంచి దాదాపుగా ఎన్నికైన అన్ని ప్రభుత్వాల్లోనూ 16 శాఖల్లో మంత్రిగా పనిచేసిన అనుభవం జానారెడ్డి సొంతం. ఏ ఎమ్మెల్యేకైనా 5 ఏళ్లు తిరిగేసరికి ఎదురుగాలి వీస్తుంటుంది. అయితే వ్యతిరేకతను తట్టుకుని మళ్లీ అధికారంలోకి రావడం జానారెడ్డి ప్రత్యేకత. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుండి జానారెడ్డి, టీడీపీ నుండి అంజయ్య యాదవ్, టీఆర్ఎస్ నుండి నోముల నరసింహయ్య ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ పడుతున్నారు. అయితే ఈ ఎన్నికల్లో గెలుపు తనదేనన్న ధీమాతో ఉన్నారు జానా. తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీలో ఐక్యత కోసం కృషి చేసిన క్రెడిట్, అవసరమైనప్పుడల్లా పార్టీలను ఏకం చేసిన రాజనీతి జానారెడ్డి ప్లస్ పాయింట్స్. అంతేకాదు, ఇటు హైదరాబాద్, ఢిల్లీలోనూ అటు నాగార్జున సాగర్ సెగ్మెంట్ పై ఏకకాలంలో దృష్టి పెట్టారు జానారెడ్డి. స్థానికంగా విద్య, వైద్య సౌకర్యాలు అందించడంలోనూ, పేదలకు ఇళ్ల స్థలాలు అందించడంలోనూ జానారెడ్డి ఎప్పుడూ అందుబాటులోనే ఉన్నారని అంటున్నారు స్థానికులు. సొంత మండలం హాలియాలో కోట్ల రూపాయలతో మురికి కాలువలు ఏర్పాటు, బ్రిడ్జి నిర్మాణం ఆయనకు కలిసొచ్చే అంశాలు. నాగార్జున సాగర్ నుంచి కోదాడ వరకు 40 లిఫ్ట్ ఇరిగేషన్లు ఏర్పాటు చేసి 80,000 ఎకరాలకు సాగునీరు అందించారని జిల్లాలో మంచి టాక్ ఉంది. అంతకుముందు ఈ కాన్స్టిట్యున్సీ చాలా అభివృద్ధికి దూరంగా ఉండి సౌకర్యాలలో ప్రజలు లేక ఇబ్బందులు పడుతుండేది. అధికారం వచ్చిన వెంటనే నియోజకవర్గానికి కావలసిన మౌలిక సదుపాయాలను వెంటనే పూర్తి చేస్తూ లెఫ్ట్ కెనాల్ మీద లిఫ్టులు లేకుండే, మరి తను మంత్రి అయిన తర్వాత ఇక్కడి నుంచి కోదాడ దాకా ఏకదాటిగా 40 లిఫ్ట్ ఇరిగేషన్లు పెట్టి దాదాపుగా 80,000 ఎకరాలకు నీరు అందించిండు. పేదవాళ్ళకి ఇండ్లు ఇచ్చిండు. మా ఊళ్ళో సమస్య లేకుండా చేసిండు అబ్బా జానారెడ్డి. అన్ని బిల్లులు వచ్చేసినాయి. తెలంగాణకు ముద్దు బిడ్డ జానారెడ్డి గారే కావాలి. భవిష్యత్తులో మంచి తీర్చిదిద్దుతాడు. సాగర్ నియోజకవర్గానికి ముద్దు బిడ్డ జానారెడ్డి గారే. ఇక మెజార్టీతో జానారెడ్డి గారు గెలుస్తాడు. అయితే గడిచిన 5 ఏళ్లలో అసెంబ్లీ సెగ్మెంట్లో అభివృద్ధి పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఏళ్లుగా పరిష్కారం కాని సమస్యలు అలాగే ఉన్నాయి. టీఆర్ఎస్ కూడా దూకుడు పెంచింది. అయితే స్థానిక వ్యతిరేకతను ఎప్పటికప్పుడు బ్రేక్ చేస్తున్న జానారెడ్డి ఈసారి కూడా మ్యాజిక్ తిరగరాస్తారా అనేది వేచి చూడాలి.